పగడాల ప్రవీణ్ గారు ప్రభు సేవలో అస్తమించిన రోజు, భౌతికంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు, ఆయన చేసిన సేవలు, ఆయన మనకిచ్చినటువంటి చక్కని బోధలు ఎంతో మరువలేనివి, మనకెంతో ఆశీర్వాదకరమైనవి. ఇటువంటి గొప్ప దైవ సేవకుని మరలా మనం చూడలేము. ఎంతో చక్కని జ్ఞానము, క్రమశిక్షణతో కూడినటువంటి దైవ సేవకులు చాలా అద్భుతమైనటువంటి పరిచర్యలు చేసి మరి అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తూ చక్కని కుటుంబాన్ని కలిగి సమాజానికి మంచి మాదిరిగా జీవిస్తూ క్రైస్తవ్యంలోని సేవకులను అందరినీ కూడా బలపరచడానికి, ప్రోత్సహించడానికి, అలాగే భారతదేశం నుండి అన్ని రకాల మతాలలో ఉన్నవారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి, క్రైస్తవుల్లో కూడా సుజ్ఞానాన్ని నింపడానికి దేవుడు తన దైవ సేవకుని ఎంతో అద్భుతమైన కృపావరములతో నింపి వాడుకున్నారు. అయితే అతి త్వరలో, చాలా తక్కువ కాలంలోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడం మనకెంతో బాధాకరమైన విషయం, లోటు. ఇటువంటి దైవ సేవకుడిని మనము చూడగలమో లేదో తెలియదు. అయితే దేవుని దాసుడు విజయవాడలో ప్రసంగించి అక్కడి నుంచి తిరిగి రాజమండ్రికి వెళ్తున్న సమయంలో జరగరాని కార్యం జరిగింది. ఎవరో దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుదాసుని కొట్టి ఈ విధంగా మరణానికి లోను చేశారు. ఎంతో బాధాకరమైన విషయం. ఎంతోమంది యవనస్తులను ఇది రెచ్చగొట్టే కార్యక్రమంగా ఉంది. ఈనాడు మతోన్మాదులు ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు గొప్పవాడు, తన బిడ్డల పక్షంగా న్యాయం చేస్తాడు. దేవుని పిల్లలు సమన్వయంతో దేవుని కార్యం కొరకు ఎదురు చూడాలి, ఓర్చుకోవాలి. కానీ తగిన సమయం వచ్చినప్పుడు దేవుని మాటలతో, వాక్యంతో ప్రజలకు సరైన రీతిలో దేవుని సేవకుడు ఏ విధంగా అయితే సామరస్యంగా మాట్లాడి సత్యాన్ని బోధించాడో, అలాగే మనం కూడా సత్యానికి మనము మూల స్తంభాలుగా ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని పారదోలడానికి సిద్ధహస్తులం కావాలి, సంసిద్ధులం కావాలి. కర్రలతో, కత్తులతో శత్రువు దాడి చేయాలని చూసినప్పుడు సత్యంతో, వాక్యంతో మనము నీతి ఆయుధాలు కలిగి మనం దాడి చేయవలసిన వారమైనాం. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నామని గుర్తెరిగి జీవించుదాం.